2014, 19 టైంలో ఉచిత ఇళ్ల పథకంకి వాస్తవంగా అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది తలకొక సెంటు సిటీల్లో, పల్లెల్లో అయితే సెంటున్నర ఇవ్వమని. అలా కాకుండా టిడ్కో ఇళ్ళు అనేటటువంటిది ఒక కన్‌స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్స్ టైప్‌లో కట్టి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ప్రారంభించడం. ఆ తర్వాత 23లో పూర్తయిపోయినాయంటూ గృహప్రవేశాలు చేయడం అయిపోయింది. తీరా చూస్తే అవి ఆనాడు పూర్తి కాలేదన్నది జగనొచ్చాక బయటపడింది. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. 90% పూర్తయినయి కొన్నున్నాయి. 80% పూర్తయినయి కొన్నున్నాయి. 60%, 40%, 25% ఇట్లాగా. ఇందులో ఏదైతే 90% పూర్తయిన వాటిని తను పూర్తి చేసి చేతికిచ్చాడు. 80% పూర్తయిన వాటిని కూడా పూర్తి చేసి చేతికిచ్చాడు. అదొక 50,000, ఈ యొక్క 50,000 ఉన్నాయన్నది తాజాగా చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో మిగతా ఇళ్ళు ఏవైతే 60% పూర్తయినాయి, 40% పూర్తయినాయి ఇవన్నీ కూడా వాస్తవంగా బ్యాంకర్లు అప్పులిచ్చారు ఆ రోజున. ఆ అప్పుల డబ్బులు మన పేరు మీద ఇస్తే అది ప్రభుత్వం తీసేసుకుంది క్యాష్. కానీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేసి వాళ్ళకి ఇల్లివ్వల. కిస్తీలు కట్టమని ఆ మధ్య నోటీసులు కూడా వచ్చినాయి జగన్ టైంలో. అప్పుడు మనం వీడియోలు కూడా చేసాం. అయితే వీళ్ళు కట్టలేదు, వాళ్ళు కట్టించుకోలేదు, నడిచిపోయింది. ఇప్పుడు ఆ ఇళ్ల పూర్తికి సంబంధించి అడిగితే అప్పుడున్నటువంటి దానికి కాకుండా ఇప్పుడున్న మార్కెట్ వాల్యూలో అయితే కష్టం కాబట్టి ఇసుకని మాకు ఫ్రీగా ఇవ్వండి, అట్లాగే సిమెంటు లేకపోతే ఇతర ఇనుము ఇట్లాంటివి తక్కువ రేటుకి ఇప్పించండి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది. ఇప్పుడు మొత్తం పూర్తి చేయడానికి ముందుకొచ్చింది. నిన్న పూర్తి చేసిన ఇళ్ళైతే అవి కాదు.